వచ్చేసరికి ఇంకా బట్టల పని ఉంది, అది చూడాలి, బట్టలు ఆరబెట్టాలి. నిన్నటి బట్టలు తల్లి సౌండ్ వినిపిస్తుందా? వర్షం అంతా అందుకేనా అప్పుడప్పుడు నాకు తినేటప్పుడు తగిలితే. అమ్మ ఈ ఆర్గనైజర్ లోంచి నాకు ఒకటి వచ్చి అక్కడ సైడ్ టేబుల్ పెట్టుకుంటా. జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రికృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవేం రికార్డ్ చేయలేదు. మార్నింగ్ పని అంతా యాజ్ యూజువల్గా గడిచిపోయింది. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను. టైం అరౌండ్ 11:30 అయింది. ఇంకా మా అమ్మాయి వచ్చే టైం కూడా అయిపోయింది. పళ్ళన్నీ అయిపోయాయి. ఏంటి రెడీ అయి ఉన్నాను అనుకుంటున్నారా? ఈ పాటిగా ఆ వీడియో చూసేసి ఉంటారుగా, ఇంకెందుకు అడగడం. ఇప్పుడే మన ఛానల్ కోసం ఒక వీడియో రికార్డ్ చేశాను. నవరాత్రి ప్రిపరేషన్ నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని. ఫైనల్గా ఈ రూమ్లో ఎందుకున్నానో కూడా చెప్పాలి కదా. ఆ వీడియో రికార్డ్ చేయాలంటే మామూలుగా ఉండదు కదా, మరి చూపిస్తాను చూడండి. శారీస్ అన్నీ అలా తీసి పెట్టాను అనమాట. నేను డే వైజ్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటాను కదా. ఇప్పుడు ఇవన్నీ నా ఆయన అల్మార్లోనే ఒక సైడ్కి పెట్టేసుకుంటాను అనమాట. ఎలాగో నేను అన్నీ సెగ్రిగేట్ చేసి ఏం కట్టుకోవాలి ఏంటి అని డిసైడ్ అయిపోయాను కాబట్టి కలర్ వైజ్ ఆర్డర్లో బీరువాళ్ళు అయితే సర్దేసుకున్నాం అంటే ఏ రోజుకి ఆ రోజు తీసుకొని పిక్ చేసి మళ్ళీ కట్టేసుకోవచ్చు. సో ఆ వీడియో రికార్డింగ్కి వీటన్నింటిని ఇలా పైలప్ చేసి హాల్లో తీసుకొచ్చి అక్కడ రికార్డ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు వాటి ప్లేసుల్లో సర్దాలంటే ఇంకొక పని కూడా చేయాలి. అదేంటో కూడా చూపిస్తాను. సో కిందవి పైన కింద లాగేస్తాం కాబట్టి ఇలా కొంచెం మెస్సీగా అయింది అల్మారా అయితే. పాత వాటన్నిటిని ఒక సైడ్కి పెట్టేసి వీటన్నిటిని ఒక సైడ్కి పెట్టుకుంటా మళ్ళీ ఇలా లాగి పీకే పని లేకుండా. సో ఈ సర్దడంతోనే మన బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా అమ్మాయి రావడానికి కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇది కూడా పెద్ద టైం ఏం పట్టదు. ఒక 5-10 మినిట్స్లో చకచకా సర్దేయచ్చు. సో నేనైతే సర్దేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. డే అంతా మేము ఏం చేస్తున్నాం, మా అమ్మాయి హిందీ ఎగ్జామ్ ఎలా రాసింది అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ చీరలతో పాటు ఈరోజు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఎంత ప్రొడక్టివ్గా అనిపించిందో రోజు అసలు. సో నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్ జున్ను పాలు లేకుండా కూడా ఎలా చేసుకోవచ్చో కూడా షేర్ చేశాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్గా నేనైతే ఆల్రెడీ ఉన్న చీరలన్నీ ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు నేను యూస్ చేసేవన్నీ నేను మీతో చెప్పినట్టుగానే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే అన్నీ నేను ఆర్డర్లో పెట్టేసుకున్నాను కదా డే వైజ్. మళ్ళీ అదే ఆర్డర్లో జస్ట్ ఆ లాస్ట్ గ్రీన్ శారీ మాత్రం పక్కకు తీసి పెట్టాను, ఐరన్ చేయించాలి కాబట్టి. మిగతావన్నీ అదే ఆర్డర్లో పెట్టేశాను. సో డే వైజ్ ఒక్కొక్కటిగా పిక్ చేసుకోవచ్చు. యూస్ చేసినవన్నీ మళ్ళీ తర్వాత ఒక సైడ్ పెట్టుకుంటాను. ఎలానో 2-3 శారీస్ అయ్యాక వాష్ చేస్తాను కాబట్టి అలా 2-3 వాష్ చేసినప్పుడు ప్రస్తుతానికి బయట ఏదో ఒక షెల్ఫ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి నవరాత్రులన్నీ అయిపోయాక షెల్ఫ్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మళ్ళీ ఇప్పట్లో ఇంత కంటిన్యూగా శారీస్ కట్టే పని ఉండదు కాబట్టి అలా చేసేసుకోవచ్చు. ఇంతకీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఈ కలర్ కోడ్ ఫాలో అవుతారా లేదా? అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేస్తారు? చాలామంది కలశం పెట్టుకొని కూడా పూజ చేసుకుంటారు కదా, మీరు అలా పెట్టుకుంటారా? మాకు కలశం ఆచారం ఏం లేదు. కలశం ఓన్లీ వరలక్ష్మి వ్రతానికే పెట్టుకుంటాం. దీనికి జస్ట్ అమ్మవారికి రోజు కుంకుమార్చన చేసుకోవడమే. నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కదా, ఆ అమ్మవారికి నేను యూజువల్గా కూడా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాను. అదర్వైజ్ మీకు మామూలు పట్టాలు ఉంటాయి కదా, లక్ష్మీదేవి పట్టం, మనం అందరంలో ఏదో ఒక లక్ష్మీదేవి విగ్రహం కానీ పట్టం కానీ ఉంటే చాలు, దానికి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా అయితే సర్దేసుకున్నాను. పింక్ శారీ ఒకటి ఈ రోలో పట్టలేదు, ఇటు సైడ్ పెట్టానులేండి. ఇంక ఇవన్నీ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో డైలీ ఒకసారి పిక్ చేసుకోవడం, కట్టేసుకోవడమే. నైట్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. శారీకి ఏంటి, పెట్టికోట్ ఏంటి అన్నీ వెతుక్కునే పని లేకుండా. సో అలా ఇలా ఆర్డర్లో ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంతకీ మీ నవరాత్రి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయనేది నాతో షేర్ చేసుకోండి. నేనైతే క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని మా అమ్మాయిని తీసుకురావడానికి రెడీ అయిపోయాను, వెళ్తున్నా. తను తీసుకొచ్చేసాక ఇంకా బట్టల పని ఉంది, అది చూడాలి, బట్టలు ఆరబెట్టాలి, నిన్నటి బట్టలు వడతేయాలి, బోల్డంత పని ఉంది. లంచ్ అయితే రెడీ అయిపోయింది, జస్ట్ రైస్ పెట్టుకోవడమే.
సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. తను అడుగుదాం ఎగ్జామ్ ఎలా రాసింది ఏంటి అని మాట్లాడదాం. అలా బయలుదేరి కిందకు వచ్చానో లేదో వెదర్ అంతా ఏదో డౌట్ఫుల్గా అదో రకంగా అనిపించింది. పైన అయితే అసలు ఏం తెలియలేదు. కిందకు వచ్చాక సడన్గా ఏంటో కొంచెం లైటింగ్ బాగా తగ్గిపోయినట్టు అలా అనిపించింది. చూస్తే క్లౌడీగా ఉంది. అప్పుడప్పుడే అలా డ్రిజిల్ అవుతున్నట్టు అనిపించింది. అరే వర్షం వస్తుందా ఏంటో అనిపించింది. మళ్ళీ ఇటు సైడ్ అంతా చూపిస్తున్నాను చూడండి. ఇలా చూస్తే మళ్ళీ ఇక్కడ మబ్బు లేనట్టుంది. గ్రీనరీ మాత్రం ఎంత బాగుందో ఈ వెదర్కి. మంచి గాలి వస్తుంది. హ్యాపీగా నేనైతే నా వాక్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. చూద్దాం వర్షం వస్తుందో రాదో అని. ఈ వర్షం ఏమీ లేకుండా ఒక ఇంటిమేషన్ లాంటిది ఏం లేకుండా సడన్గా వచ్చేస్తుంది. కాబట్టి నేను పైనుంచి అంబ్రిల్లా ఏం క్యారీ చేయలేదు. ఒక హోప్ ఏంటంటే మా అమ్మాయి బ్యాగ్లో ఎప్పుడు అంబ్రిల్లా పెట్టి పంపిస్తాను కాబట్టి ఒకవేళ సడన్గా వచ్చినా కూడా ఇప్పుడైతే ఎలాగో వెయిట్ చేసే బెంచెస్ దగ్గర వెయిట్ చేస్తాను, అక్కడ వర్షం ఇష్యూ ఉండదు కాబట్టి తను వచ్చాక అంబ్రిల్లా యూస్ చేసుకోవచ్చులే అన్న ఒక కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాను. మెయిన్ గేట్ దాకా వచ్చేసాను. వర్షం రాలేదు. లక్కీగా నీ అంబ్రిల్లా ఉండడం వల్ల మనకు సేవ్ అయ్యాను తల్లి. అందరు తడిచిపోయారు మేము తప్ప. ఇంతకీ హిందీ ఎగ్జామ్ ఎలా అయింది? అందరూ వెయిట్ చేస్తున్నాను. చాలా బాగా అయింది. ఓకే, ఈజీ ఉందా తల్లి? సౌండ్ వినిపిస్తుందా? వర్షం అంత పెద్ద వర్షం. లోపలికి వెళ్ళి మాట్లాడతాం. అసలు ఏం వినపడట్లేదు. వచ్చేసాం ఫైనల్గా. తడవలేదు. నేనైతే హాఫ్ సైడ్ తడిచిపోయాను. అంబ్రిల్లా చిన్నది కదా, కింద అంతా డ్రెస్ చేంజ్ అయితే చేసుకోవాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండే. ఫైనల్గా వర్షం అయితే మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు. మా అమ్మాయి పాస్ట్ 2-3 డేస్ నుంచి జున్ను కోసం అడుగుతుంది కదా, సో ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసేసుకొని ముందు ఇచ్చేసేస్తే తను లంచ్ చేసాక డెజర్ట్లా తినడానికి బాగుంటుంది కదా అన్నట్టు చేస్తున్నాను. ఇది నా దగ్గర నేను ఇన్స్టెంట్ కామధేను జున్ను పౌడర్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తాను. సిటీలో మనకి జున్ను పాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇంకెప్పుడన్నా జున్ను తినాలనిపిస్తే ఇలా చేసుకోవడమే. వెరీ సింపుల్. మీరు ఆ ఒక ప్యాకెట్ కామధేను జున్ను ప్యాకెట్కి నేను చూపిద్దాం అనుకున్నా, నా క్లిప్ మిస్ అయిపోయింది. అంటే నేను అంతా చూపెట్టాను, రికార్డ్ చేశాను, కానీ కెమెరా ఆన్ చేయలేదు అనమాట. అది సంగతి. అది కామధేను జున్ను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాటిల్లో చూపెట్టాను. ఎవరికన్నా కావాలంటే ఒక వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఒక ప్యాకెట్కి మనకి 1/2 లీటర్ మిల్క్ అయితే పడతాయి. సో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఒక ప్యాకెట్ వేసేసాను. మీరు బెల్లం అయితే 150 గ్రామ్స్ వేయాలి, షుగర్ అయితే 100 గ్రామ్స్ వేయాలి. ఈ మధ్య 1-2 సార్లు బెల్లం వేస్తే నాకు ఎందుకో హ్యాండ్ ఇచ్చింది, ఎందుకో అర్థం కాక ఈసారి నేనైతే షుగర్ వేసాను. ఎలా అన్నా చేసుకోవచ్చు, మీరు ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా మిరియాల పొడి అయితే యాడ్ చేసి మామూలు జున్ను పాలలాగే మిక్స్ చేసి ఇలా స్టీమ్ కుక్కి పెట్టేయడమే. ఎక్కువసేపు పట్టదు, 10-12 మినిట్స్లో చక్కగా కుక్ అయిపోద్ది. కుక్ అయిన వెంటనే మంచిగా జెల్లీ ఫామ్లో ఉంటుంది. వేడిగా తినాలంటే వింటర్లో ఇలా వేడిగా తింటే బాగుంటుంది. సమ్మర్లో చల్లగా తినాలంటే కొంచెం సెట్లో ఉనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి ఫస్ట్ డే జున్ను గట్టిగా ఉంటుంది చూసారా, గడ్డలాగా అలా వస్తుంది అనమాట. మంచి కేక్లా ఉంటుంది. సో అది ఫైనల్గా మా అమ్మాయి చల్లారే వరకు వెయిట్ చేసి ఓపిక లేదు, లంచ్ అయిపోయింది, ఇంకా నాకు కావాలంటే పెట్టేస్తున్నాను. చూసారుగా ఇలా జెల్లీ ఫామ్లో ఉంటుంది అనమాట. ఉడకగానే వేడిగా ఉన్నప్పుడు సెట్లే టైం ఇస్తే మంచిగా కేక్ లాగా రెడీ అవుతుంది. ఇంతకీ మీరు ఎవరైనా ఈ జున్ను చేస్తారా? చేసేలా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీకు చెప్పినట్టుగానే ఆఫ్టర్నూన్ టైం వేస్ట్ చేయకుండా డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయడానికి అయితే వచ్చాను. డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని ఇంకెవరు యాక్సెస్ చేయరు, నేను ఒక్కదాన్నే చేస్తాను కాబట్టి ఈ మెస్కి ఎవరిని బ్లేమ్ చేయడానికి వీల్లేదు. నేనే అంత మెస్సీగా చేసేసుకుంటాను. ఇంతకుముందు ఏది ఏమైనా సరే వీక్లో ఒకరోజు పర్టికులర్గా తీసి కంపల్సరీ దీన్ని కూడా ఆర్గనైజ్ చేసేదాన్ని మిగతా స్కెడ్యూల్లో భాగంగానే. బట్ ఇప్పుడు అస్సలు ఏంటో టైం కుదరట్లేదు. డే ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. నిద్ర సరిపోవట్లేదు. అసలు మామూలు బిజీ కాదు. ఇవంతా యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం ఇవన్నీ మామూలు విషయం కాదండి. చాలా కష్టం అండ్ చాలా టైం టేకింగ్ కూడా. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే నన్ను మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో మోటివేట్ చేయండి ప్లీజ్. ఎక్కడన్నా ఇప్పటి వరకు మీరు చూసిన దానిలో ఈ వీడియో నచ్చినట్లయితే టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీకు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. రీచ్ అయితే నాకు మోటివేషన్ పెరుగుతుంది.
ఇంకా ఫైనల్గా ఒక్కొక్క షెల్ఫ్ నీట్గా మీరు చూస్తున్నట్టుగానే వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటూ ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ బోల్డ్ అంత డీక్లటరింగ్ కూడా చేశాను. కాస్మెటిక్స్ అంటే ఎలా అంటే మనం కొనుక్కుంటాం, కొన్ని రెగ్యులర్ బేసిస్లో వాడతాం, కానీ డైలీ స్కిన్ కేర్లో కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చేసరికి అవేమో మనం సరిగా యూస్ చేయము, వాటి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి స్కిన్ విషయంలో కదా. స్కిన్కి మీరు చూసుకోకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రోడక్ట్స్ యూస్ చేశారంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా టైం టు టైం చెక్ చేసుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయినవన్నీ డీక్లటర్ చేసేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. నేను రోజు వీడియోలో అడుగుతున్నాను, యాజ్ యూజువల్ మీరు కామెంట్ చేయట్లేదు. మీ నవరాత్రి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, మీరు కూడా శారీ కలర్ కోడ్ ఫాలో అవుతారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. నేను కూడా ఇంట్రెస్టింగ్గా మీ కామెంట్స్ అన్నీ చదవడానికి, రిప్లై ఇవ్వడానికి రెడీగానే ఉంటాను. ఇక్కడ ఎవరైనా కామెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రికృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ డిఎం చేసేయండి, మనం అక్కడైనా మాట్లాడుకోవచ్చు. అండ్ ఓటీటీలో చాలా మూవీస్ అయితే వచ్చాయి ఈసారి. నిన్ననే నేను ప్రైమ్లో పరదా అనే మూవీ చూశాను, అనుపమ పరమేశ్వరన్ది. చాలా బాగుంది. మీరు ఎవరైనా చూసారా? చూస్తే కామెంట్ చేసేయండి, చూడకపోతే తప్పకుండా చూసేయండి. చాలా బాగుంది, నాకైతే ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది. ఫస్ట్ నుంచి కొంచెం అలా ఒక మంచి థ్రిల్లర్లా అనిపించింది. మూవీ బాగుంది. మనకి నమ్మకాలు ఏ లెవెల్ వరకు ఉండాలి, ఒక నమ్మకం అది నమ్మకానాలో 3 నమ్మకానాలో నాకు తెలియదు కాదు, కానీ ఒక నమ్మకం ఒక మనిషిని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ అదే నమ్మకం ఒక ఊరినంతా ఎఫెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే మూవీ. స్టోరీ అంతా నేనేమి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని మాత్రం చెప్తాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఇదైతే నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్. ఇందులో కన్నా బయట ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే టైం టు టైం తీసుకుంటాను, పెట్టుకుంటాను, మళ్ళీ తీసి ఇందులో మాత్రం పెట్టను. ఇది కొంచెం కింద షెల్ఫ్లో ఉంటుంది అనమాట, వంగి తీయడానికి బద్ధకం, అందుకని పైన పెట్టేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఇంకా మెస్ అయిపోద్ది కదా, ఆ మెస్ అయినప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి తీసి ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంతకీ మీరు మీ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? అసలు మీరు డ్రెస్సింగ్ టేబుల్ వారానికి ఎన్నిసార్లు సర్దుతారు, పోనీ నెలకు ఎన్నిసార్లు సర్దుతారు? మీరు కూడా ఇలానే నాలా మెస్సీగా చేసుకుంటారా? కొంతమంది ఎక్కడ తీసినవి అక్కడ భలే పద్ధతిగా పెడతారండి. నేను ఇంట్లో మిగతా విషయాలు, మిగతా ఏరియాస్ అన్నిట్లో అది ఫాలో అవుతాను, కానీ నా విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని బద్ధకం. నా డ్రెస్సింగ్ టేబుల్ ఏంటి, నా బట్టల షెల్ఫ్ ఏంటి, తీసేప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ నాకు మళ్ళీ పెట్టేప్పుడు ఉండదు. ఏదో రెస్ట్లెస్గా అబ్బా మందేగా సర్దుకుందాంలే అన్నట్టు పెట్టేస్తూ ఉంటాను. మన విషయానికి వచ్చేసరికి అంత నెగ్లిజెన్సీ అనమాట. అది సంగతి. ఫైనల్గా ఇలా అయితే సర్దేశానండి. 4 షెల్ఫులు సర్దేసరికి దగ్గర గంట పైనే పట్టేసింది, కానీ అంతా యాడ్ చేయలేం కాబట్టి నేను క్లిప్స్ అన్నీ ఎడిట్ చేస్తూ యాడ్ చేశాను. ఇవన్నీ మీరు చాలాసార్లు మన వీడియోస్లో చూసినవే. సో ఒక్కొక్క షెల్ఫ్లో ఏ షెల్ఫ్లో ఏవేవి ఎక్కడ ఉండాలో అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోవడం, ఈవినింగ్ పనులు అవన్నీ మామూలే. డైరెక్ట్ డిన్నర్ దగ్గరికి వచ్చేసాను. డిన్నర్కి అయితే ఈరోజు మొన్న మిల్లెట్ దోశ మిక్స్ వేశాను కదా, ఆ దోశలు వేద్దాం. దాని కాంబినేషన్గా కొంచెం పుదీనా ఉంది నా దగ్గర, సో పుదీనా టొమాటో చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా. కంటిన్యూగా కొబ్బరి పల్లీలు, కొబ్బరి పుట్నాలు, కొబ్బరి చట్నీ ఇవన్నీ తిని నాకైతే బోర్ కొట్టేసింది. సరే ఇంకా మా వాళ్ళు కూడా టొమాటో చట్నీ అంటే ఇంట్రెస్ట్గానే తింటారు, అండ్ టొమాటోస్ కూడా ఉన్నాయిలే అన్నట్టు చేస్తున్నాను. నా స్టైల్లో పుదీనా టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక మీరు తీసుకున్న టొమాటోస్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని టొమాటోస్ కూడా బాగా మగ్గనివ్వండి. టొమాటోస్ మగ్గిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకోండి. ఈ పుదీనా కొంచెం అడపడినట్టు అయిపోయింది, బట్ స్టిల్ పర్లేదు, చట్నీలోకి కదా. పుదీనాలో ఎప్పుడన్నా స్మెల్ ఇంపార్టెంట్. అది కొంచెం అడబడినట్టు ఉన్నా కూడా మంచి స్మెల్ వస్తుంటే చాలు పుదీనా నుంచి. అది వేసేసి పుదీనాను కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. మనం వాష్ చేసేస్తాం కాబట్టి ఎంతో కొంత వాటర్ ఉంటుంది కాబట్టి అందులో ఆ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయే వరకు మనకు తెలుస్తుంది కదా, కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఫ్రై అయిన తర్వాత. ఆ టైంలో కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను.
ఇంకంతే, దీన్ని చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోద్ది. మీరు పొద్దునే టమాటో చట్నీ ఎలా చేస్తారనేది నాతో కామెంట్ చేసేయండి. చట్నీ అయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తడక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు, మీ ఇష్టం, ఎలా అయినా సరే బాగానే ఉంటుంది. ఇంకా ఫైనల్గా దోశలు కూడా వేసేస్తున్నాను. ఈ మిల్లెట్ దోశ మిక్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, మీకు ఎవరికన్నా కావాలంటే చూసేయచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదు మాకంత వెతుక్కునే ఓపిక లేదు అంటే నెక్స్ట్ వీక్లో ఎలాగో నేను చేసుకోవాలి, నా దగ్గర అయిపోయింది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్కమింగ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఆ మల్టీ మిల్లెట్ ప్రీమిక్స్ కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పేస్తాను. సో ఈసారి 9 రోజులు కాదు 11 రోజుల పండగకి నేనైతే ఆల్ సెట్. ఇల్లంతా ఆల్రెడీ క్లీన్ అయిపోయి రెడీగా ఉంది. చీరల విషయం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేనంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా నాకు టెన్షన్ ఫ్రీ అనమాట. ఇలా ముందు కొద్దిగా ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారంటే పండగలప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్రతిదీ ముందు రోజే చేసుకోవాలి, ప్రతిదీ ఆ మార్నింగే వెతుక్కోవాలంటేనే కొంచెం హడావుడిగా అనిపిస్తుంది. సో ఫైనల్గా డే ఎండింగ్కి వచ్చింది. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇది నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. అండ్ రేపు థర్స్డేకి నా కిచెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను కూడా వెరీ మచ్ రెడీ. పాపకి స్కూల్ అయితే లేదు, ప్రిపరేటరీ హాలిడే కాబట్టి మా వారు ఒక్కరికి ఆఫీసు. సో పొద్దున్నే త్వరగా లేచి త్వరగా పూజ చేసుకుంటే పని అయిపోతుంది థర్స్డే కాబట్టి. ఇంకా మీ రోజులు ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నవరాత్రి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, షాపింగ్ అయిపోయిందా లేదా, ఇంకా చేయాలా, చేస్తారా ఏంటి అనేది నాతో చెప్పండి. నేను వచ్చిన వీడియో ఎలా అనిపించింది, ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా చెప్పండి. సో అది ఈరోజు నా వెన్స్డే రొటీన్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.